హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఇవాళ వీడియోలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా. సో దాంట్లో భాగంగా 1620 పోస్ట్స్ అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అదేవిధంగా సిలబస్ ఏం చదవాలి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అయితే 230 ఉన్నాయి ఫ్రెండ్స్. అది నోటిఫికేషన్ నెంబర్ 02/2025 ప్రకారం అనమాట. ఈ జాబ్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ జ్యుడిషియర్లో మనకి ఉంటాయి. సో టోటల్లీ 1620 పోస్ట్స్కి గాను జూనియర్ అసిస్టెంట్ 230 పోస్ట్స్ అయితే ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 6th May 2025. ఆన్లైన్లో అప్లికేషన్ 13th May నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June 2025 అంటిల్ 11:59 PM వరకు ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 years, July 1st 2025 కల్లా ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది మనకి గవర్నమెంట్ విధించిన విధులు బట్టి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 800 రూపీస్ ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ ఉంటుంది. శాలరీ చూసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ హరీ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, జాబ్స్ అయితే మంచిగా సక్సెస్ అవ్వండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ టెస్ట్ చూసుకుంటే టోటల్ క్వశ్చన్స్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 80, డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఇంకా క్వాలిఫైయింగ్ చూసుకుంటే మనం 40% ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 35% ఫర్ బీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.